వెదర్ విషయానికి వస్తే దక్షిణ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. 10 రోజుల్లో కేరళలోకి ప్రవేశించబోతున్నాయి. ఎండల తీవ్రతకు జనం అల్లాడిపోతూ ఉన్నారు. మరో 3 రోజుల పాటు వడగాలులు కంటిన్యూ అవుతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. దక్షిణ అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నిన్న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఈ ప్రభావంతో 2 రోజులుగా అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిశాయి. అండమాన్ను తాకిన 10 రోజుల తర్వాత రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వచ్చే 3 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరోవైపు రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మాడు పగిలే ఎండలకు బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. రాష్ట్రంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపటి నుండి వచ్చే 5 రోజుల వరకు కూడా, అంటే మనకి దాదాపు 22వ తారీఖు వరకు కూడా కంటిన్యూస్గా వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది, దక్షిణ ప్రాంతంలో తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్లో 43.5 డిగ్రీలు నమోదైంది, అంటే నిన్న మధ్యాహ్నం తర్వాత రికార్డ్ అయిన ఉష్ణోగ్రత. అలాగే నెక్స్ట్ హైయెస్ట్ మహబూబ్ నగర్లో 43.2 ఉంది. మీకు నిజామాబాద్లో 43.4, రామగుండంలో 43.6, హైదరాబాద్లో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందనమాట. ఎండలకు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తుందంటున్నారు జనం. గతంతో పోలిస్తే ఈసారి ఎండలు విపరీతంగా ఉన్నాయంటున్నారు. బిజినెస్ మొత్తం పడిపోయింది ఎండాకాలం. అప్పుడు బాగానే వస్తున్నా కానీ ఇప్పుడు మొత్తం ఏం లేదు. 500 చంపైతే స్నానం అయిపోతుంది, 1000 రూపాయలు దాకా. తప్పదు, ఆఫీస్కి వెళ్ళాలి కదా మేము. ఎంత ఎండలు కూడా వెళ్ళాలి కదా. నిమ్మకాయ జ్యూస్ తీసుకుంటున్నాం. మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది ఫుల్ ఎండ. 8 నుంచి రాత్రి సాయంత్రం 5 వరకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎండలు మాత్రం తీవ్రత బాగానే ఉంది ప్రభావం. దానికి జనాలు కూడా ఆల్టర్నేట్గా ఏంటంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎండ తీవ్రత తగ్గిన తర్వాతనే పనులు చేసుకోవడం జరుగుతుంది. అండి ఎండలు బట్టి అందులోని ముందు ఇంకా రసనాలని అయ్యి పోతుంటారు. అలా గిరాకైతే బాగానే ఉందమ్మా. ఎండలు బట్టి అలా తాగుతా కొంచెం సాయంత్రం 5 గంటల దాకా ఉంటాం. వడదెబ్బను నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు డాక్టర్లు. డీహైడ్రేషన్ అయిన వెంటనే తడిగుడ్డతో ఒళ్లంతా తుడిచి నీళ్లు తాగించి ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే రోజుకు 4 లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలంటున్నారు. లక్షణాలు ఏంటంటే మెయిన్గా టెంపరేచర్ మోర్ దాన్ 104 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండడము, సివియర్ డిహైడ్రేషన్ ఉండడము, స్కిన్ బాగా పేల్గా ఉండడము, స్కిన్ బాగా లూజ్గా ఉండడం ఇది ఒకటి, బాగా సివియర్ డిహైడ్రేషన్, టంగ్ డ్రై ఉండడం, ఇవన్నీ కూడా సివియర్ డిహైడ్రేషన్ లక్షణాలు. సో దేనికి ఏంటంటే మెయిన్గా ఇలాంటి హీట్ స్ట్రోక్ ఉన్నటువంటి కండిషన్ ఉన్న పేషెంట్ డెఫినెట్గా అడ్మిట్ చేయాల్సిన అవసరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కువగా ఇవ్వడము, ఓఆర్ఎస్ సాచెట్స్ లాంటివి తీసుకుంటూ ఎక్కువ ఏంటంటే మెయిన్గా ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 మధ్య బయటకు రాకపోవడమే మంచిదంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.